గుడ్ మార్నింగ్ సార్. జిల్లాలో ఉన్న ఉపాధ్యాయులందరికీ కూడా నమస్కారం. మనకి టీఏఎస్ అనేది మన వ్యక్తిగత లాగిన్లో అంటే మన ట్రెజరీ ఐడి ఉపయోగించి మనము మన పర్సనల్ డీటెయిల్స్, ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, ట్రాన్స్ఫర్స్ అన్ని డీటెయిల్స్ కూడా మనము ఫిల్ చేసి సబ్మిట్ చేయడం జరిగింది. వాటిని మన డీడీఓ లాగిన్లోకి సెండ్ చేశారు. డీడీఓ గారు కూడా మన సేవా పుస్తకాలతో వాటిని సరిచేసి కన్ఫర్మ్ చేయడం జరిగింది. అయినప్పటికీ టిస్లో ఇంకా మరికొన్ని ఎర్రర్స్ ఉన్నాయని గ్రహించి మళ్ళీ ఒకసారి మన టీచర్ అటెండెన్స్ యాప్ నందు మీకు ఓటీపీ కన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. అంటే మన టీచర్ అటెండెన్స్ యాప్ ఉపయోగించి మన లాగిన్ అవ్వాలి. ముందుగా మన యూజర్ ఐడి పాస్వర్డ్తో లాగిన్ అవుతున్నాయి. ఇక్కడ ఈ విధంగా లాగిన్ అయిన తర్వాత మన బాటమ్ మధ్యలో ఒక టైల్ అయితే ఇవ్వడం జరిగింది, టీఏఎస్ ప్రివ్యూ అని. దాన్ని క్లిక్ చేసినట్లయితే మన డేటా అంతా కూడా ఇక్కడ కనపడడం జరుగుతుంది. ఈ డేటాని ప్రతి ఒక్కటి కూడా అంటే పర్సనల్ డీటెయిల్స్, అదేవిధంగా ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, అదేవిధంగా అపాయింట్మెంట్ డీటెయిల్స్, ఇట్లా కిందకి వెళ్ళినట్లయితే ట్రాన్స్ఫర్ డీటెయిల్స్, ప్రొఫెషనల్స్ డీటెయిల్స్, ఇవన్నీ కూడా చెక్ చేసుకుని కన్ఫర్మ్ అనేది ఇక్కడ క్లిక్ చేయాల్సి ఉంటుంది. కన్ఫర్మ్ చేస్తే అక్కడ నోటిఫికేషన్ అనేది రావుతుంది. ద డేటా ఎంటర్డ్ హ్యాస్ బీన్ టేకెన్ యాజ్ ఫైనల్ అండ్ దిస్ కెనాట్ బి మోడిఫైడ్ ఫర్దర్. క్లిక్ హియర్ టు సెండ్ ఓటీపీ టు రిజిస్టర్ మొబైల్ నెంబర్. అంటే ఇక్కడ మనము ఈ కన్ఫర్మేషన్ అనేది ఫైనల్ కన్ఫర్మేషను. ఇది చేసిన తర్వాత మనకి టీఏఎస్లో ఏ లాగిన్లో కూడా ఏ విధమైన మోడిఫికేషన్స్ అయితే జరగవు. ఇక్కడ ఓకే క్లిక్ చేసినట్లయితే మనకి ఓటీపీ ఎంటర్ అనేది ఇక్కడ వస్తుంది. మన ఇచ్చిన ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి మనం కన్ఫర్మ్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు మన డీటెయిల్స్ అనేది కన్ఫర్మ్ అవుతుంది. ఇది ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు కూడా ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. సో ఈ ప్రాసెస్ అనేది మీరు చెక్ చేసుకుని తరోగా చెక్ చేసుకుని కంప్లీట్ చేయవలసి ఉంటుంది. థ్యాంక్ యూ సార్.